స్టేజ్ మీద ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు నారాయణ్ ఖేడ్ మన ఎమ్మెల్యే శాసనసభ్యులు పట్నంల సంజీవ్ రెడ్డి సార్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి మాజీ సర్పంచ్ మరియు నారాయణ గౌడ్, సంతోష్ రెడ్డి, గంగారెడ్డి, మన ప్రియతమ నాయకుని గారికి మన మీద అపారమైన ప్రేమ అభిమానం ఉన్నది. సారు ఎన్నో సార్లు గల్లీలలో చూసినప్పుడు ఏం చూడడేమో అని అనుకుంటుండే, కానీ సార్ మనసులో ఏ గల్లీలో ఏమున్నది, ఏడేం కావాలని ఫోన్ చేసి మాకు ఇటీవలే చెప్పి నాకు ఎక్కడ మురికి కనిపించొద్దు శంకరంపేటలో, అలాగే ఏ పోల్ కూడా లైట్ లేకుండా ఉండొద్దు సంతాన్ని సార్ ఇటీవలే చెప్పి కార్యక్రమాలు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి సార్ మా ఊర్లో. అలాగే నేను మా శంకరంపేట ప్రజల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సార్ మీరు గతంలో చెప్పిన మాట విధంగా ఇటీవలే తహసీల్దార్ గారికి పిలిచి మొన్న చెప్పారు, జాగా లేని ప్రజల కోసము కొద్దిగా ఒక 200 మంది కన్నా కనీసం జాగా చూడండి, పేద ప్రజలకు తొందరగా ఇద్దామని సార్ చెప్పినందుకు సార్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే మీ ఆశీర్వాదం మా పైన శంకరంపేట టౌన్ మీద స్పెషల్ గా ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే చాకల్ గల్లి కానీ, గూడెం కానీ, ఎస్సీవాడలు కానీ, ఎవరిళ్ళలో కూడా చేపలు కూడా పట్టాయి. మీకు తెలుసు సార్, మీరు చూసినారు. నాకు ఈ అవకాశం ఇచ్చినాను. సంజయ్ రెడ్డి గారికి మరియు వేదిక వచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి ఎంఆర్ఓ గారు, మరి మన ఇన్ఛార్జి ఎంపీడీఓ గారు, మాజీ సర్పంచ్ సత్యనారాయణ గారు, మన ఆర్ఏ సంతోష్ కుమార్ గారు, పట్టణ అధ్యక్షులు గంగారెడ్డి గారు, మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మనం అనుకున్న రోజు ఇప్పుడు మనం ఎంత బైఫర్కేషన్ లో వెళ్ళిపోతారనేది భయం. నారాయణ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారికి, నా ఆప్తుడు, మిత్రుడు, సన్నిహితుడు అయినటువంటి వారు బియ్యం తక్కిస్తే మర్చిపోయి ఇచ్చినట్లు అనుకోగలరని, కానీ అట్లా చేస్తే ఎవరు బియ్యం తగ్గిస్తే మాత్రం ఎవరు కూడా మా అమ్మ లెక్కలందరూ అడుగుతారు. ఒక అర్ధ కిలో తరుగు తీస్తే కూడా ఒప్పుకోరు, అర్ధ కిలో తరుగు తీస్తే కూడా ఒప్పుకోరు. ఒక ఎత్తు కూడా తగ్గియకుండా ఇవ్వాలి. అందుకే చెప్తున్నా మీకు. అయితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆదేశాల మేరకు ఈరోజు మా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గతంలో మన వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా మనం ఈ బియ్యాన్ని మనము 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రూపాయి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక బియ్యమే కాకుండా 9 రకాల వస్తువులు కూడా మనం ఇవ్వడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రి గారు వచ్చి మా ప్రభుత్వం అందిస్తుంది ఇంతిస్తుంది పెద్దగా చెప్పుకొని 6 కిలోలు ప్రతి మనిషి ఒక్కటికి 6 కిలోలు ఇస్తున్నారు. ఇట్లా పడితే అట్లా సరిగా ఒక నాణ్యమైన బిల్లులు ఇవి లేకుండా పోయినాయి, బియ్యం లేకుండా పోయినాయి. తర్వాత ముఖ్యంగా ఎందుకంటే వేరే దాని గురించి మాట్లాడకుండా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాను. బియ్యం గురించి చెప్పాలంటే మీకు తెలుసు, గత ప్రభుత్వము బ్యాంకు గ్యారంటీ లేకుండా రైస్ మిల్లర్లకు అందరికీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయల మొత్తం వడ్లు రైస్ మిల్లర్ల దగ్గర పెట్టింది. అంటే మన సొమ్మది, ప్రజల సొమ్ము 40,000 కోట్ల రూపాయల వడ్లు రైస్ మిల్లర్ల దగ్గర పెట్టి వాళ్ళు బియ్యం పెట్టకుండా ఏమనలేదు, వాళ్ళు బియ్యం కూడా పెట్టలేదు, వడ్లు వాపసు చేయలేదు. ఇప్పుడు వడ్లు వాపసు చేయడానికి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మళ్ళీ వాపసు తీసుకుంటా ఉన్నారు. గతంలో ఆ పైసలు వడ్లన్నీ అమ్ముకొని ఆ పైసలన్నీ రియల్ ఎస్టేట్లో పెట్టి పెద్ద కోటీశ్వరులు. ఒక్క రైస్ మిల్లులో 4 రైస్ మిల్లు నడిపించింది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజల ధనం దుర్వినియోగం కావద్దని చెప్పేసి బ్యాంకు గ్యారంటీ ద్వారా, తర్వాత రైస్ మిల్లు కెపాసిటీ ఎంతున్నదో రైస్ మిల్లు కెపాసిటీని బట్టి మనము వారికి ఒడ్లు అలాట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులకు కూడా మేలయ్యే విధంగా మీరు చూసింది, మనం పెద్ద కాళేశ్వరం లక్షల రూపాయలు తీసుకొని పోయి ఏట్లేసి కాళేశ్వరము కట్టడం జరిగింది. అది కూడా కూలిపోవడం జరిగింది. కాళేశ్వరం నీళ్లు కాకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లతోని అత్యధిక